కాంగ్రెస్ కు ప్రియాంక గాంధీ నాయకత్వం మంచిగా రాహుల్ గాంధీయే బెటరా? 2029లో విపక్షం తరపున ప్రధాన అభ్యర్థి ఎవరు? ఢిల్లీలో ఇప్పుడు ఇదే చర్చ. మొన్నటికి మొన్న పార్లమెంట్ సమావేశాల్లోనూ రాహుల్ కన్నా ప్రియాంక గాంధీయే బాగా మాట్లాడారు. ప్రియాంక భర్త సైతం అదే మాట అన్నారు. మోదీ ప్రధాని అయ్యాక జాతీయ రాజకీయాల్లో చిటపటలు కాస్త తగ్గాయి. అయితే ప్రియాంక గాంధీ రాకతో అవి మళ్లీ పుంజుకున్నాయి. జాతీయ రాజకీయాలు ఇప్పుడు ఆసక్తిని రేపుతున్నాయి. వచ్చే ఏడాదిలో పలు కీలక రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జాతీయ స్థాయిలో వ్యూహాలు వేగంగా మారుతున్నాయి. 2026లో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో అసోం మినహా కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో ఎన్డీయేతర ప్రభుత్వాలు ఉన్నాయి. దీంతో ఈ రాష్ట్రాల్లో ఎలాగైనా పాగా వేయాలని ఇప్పటి నుంచే బీజేపీ ప్రయత్నాలు చేస్తుంటే బీజేపీకి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వద్దని ప్రతిపక్షాలు లెక్కలు వేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఎన్డీఏ కూటమిలో ప్రధాన పార్టీగా ఉన్న కాంగ్రెస్ లో ప్రియాంక నాయకత్వం హాట్ టాపిక్ గా మారుతోంది. అధికారానికి దూరమైన కాంగ్రెస్ పార్టీని తిరిగి ప్రభుత్వంలో కూర్చోబెట్టబోయేది రాహుల్ గాంధీ మాత్రమేనని ఆ పార్టీ శ్రేణులు బలంగా నమ్ముతున్న వేళ ప్రియాంక గాంధీకి కాంగ్రెస్ లో క్రమంగా మద్దతు పెరుగుతోంది. రాహుల్ నాయకత్వం పట్ల కాంగ్రెస్ పార్టీలో కొంతమంది సుముఖంగా ఉండగా మరికొంతమంది విముఖంగా ఉన్నారు. వరుసగా 3 సార్లు ప్రధాని పదవిని మోదీ కొట్టేయడంతో రాహుల్ ను మారిస్తే ఉపయోగం ఉంటుందనుకుంటున్నారు కొందరు నేతలు. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ విదేశీ పర్యటన సమయంలో ఆయన గైర్హాజరుపై అధికార పక్షం చేస్తున్న దాడిని ప్రియాంక గాంధీ తిప్పికొట్టారు. కాంగ్రెస్ కు సారథ్యం వహిస్తూ అధికార పక్షంపై విరుచుకుపడిన తీరు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా వందే మాతరం, నరేగా చట్టం స్థానంలో తెచ్చిన జీ రామ్జీ బిల్లుపై చర్చ సందర్భంగా గాంధీ, నెహ్రూలను టార్గెట్ చేస్తున్న బీజేపీకి ప్రియాంక ఇచ్చిన కౌంటర్ అందరినీ ఆకట్టుకుంది. పార్లమెంటు సమావేశాల చివరి రోజు ప్రధానితో మీటింగ్ కు అటెండ్ కావడంతో అందరి దృష్టిలో ప్రియాంక మరోసారి పడ్డట్టయింది. बंगाल का चुनाव आ रहा है, हमारे प्रधानमंत्री अपनी भूमिका निभाना चाहते हैं उसमें। और दूसरी वजह ये है ये मकसद है, पुरानी मकसद इनकी अध्यक्ष महोदय कि जिन्होंने स्वतंत्रता की लड़ाई लड़ी, जिन्होंने देश के लिए बड़ी बड़ी कुर्बानियां दी, उन पर सरकार नए आरोप लादने का मौका चाहती है। देश का ध्यान फिर से जनता के ज्वलंत मुद्दों से भटकाना चाहती है। यही एक मकसद है आपका मकसद है कि हम फिर से उसी अतीत में मंडराते रहें, उसी की तरफ हम देखते रहें जो हो चुका है, जो बीत चुका है, क्योंकि ये सरकार वर्तमान और भविष्य की ओर देखना ही नहीं चाहती। आज देश के लोग खुश नहीं हैं अध्यक्ष महोदय, परेशान हैं, तमाम समस्याओं से घिरे हुए हैं और उन समस्याओं का हल आप निकाल नहीं रहे हैं। ఒడిషాకు చెందిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మొహమ్మద్ మొఖ్యం ప్రియాంకను ఏఐసీసీ ప్రెసిడెంట్ గా చేయాలని ఏకంగా సోనియా గాంధీకి ఇటీవల లేఖ రాశారు. ఈ అంశంపై చర్చ జరుగుతూ ఉండగా తాజాగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఇమ్రాన్ మసూద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక గాంధీ పేరును ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రతిపాదించారు. ప్రియాంకను ప్రధానమంత్రిని చేస్తే ఆమె తన నానమ్మ ఇందిరాగాంధీలా మారతారని జోస్యం చెప్పారు. ఇమ్రాన్ మసూద్ వ్యాఖ్యలపై స్పందిస్తూ ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా చేసిన వ్యాఖ్యలు మరింత హాట్ టాపిక్ గా మారాయి. ప్రియాంక గాంధీ ముందుకు రావాలని అన్ని చోట్ల నుంచి డిమాండ్లు పెరుగుతున్నాయని, ఆమె ఏదో ఒక రోజు ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తారని చెప్పుకొచ్చారు. రాహుల్ వర్సెస్ ప్రియాంక గాంధీ విషయంలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో రాబర్ట్ వాద్రా మాటలు మంటలు రాజేశాయి. और महिलाओं की सुरक्षा होनी चाहिए, तो ज़रूरी है ये पहले तो अपने देश की बात करनी चाहिए, फिर हमें ये देखना चाहिए कि बांग्लादेश वगैरह या किसी और जगह के बारे में बात करनी चाहिए। वो सब की मांग होती है, मांग तो सब जगह से है कि प्रियंका आए, और मांग तो ये भी है कि मैं राजनीति में आऊँ, पर लोगों अभी जो असल मुद्दे हैं उस पर ध्यान देना चाहिए हमें। प्रियंका गांधी प्रधानमंत्री हैं क्या? बना दीजिए प्रियंका गांधी को प्रधानमंत्री, देखिए इंदिरा जी की तरह कैसे जवाब देकर आएंगी। वो प्रियंका गांधी है, उसके नाम के आगे गांधी लगा हुआ है, वो इंदिरा गांधी की पोती है। पाकिस्तान को इलाज ऐसा किया था कि पाकिस्तान सदियों उस दर्द को नहीं भूल पाया। बनाइए प्रियंका गांधी को प्रधानमंत्री, देखिए फिर जवाब कैसा मिलता है। हिम्मत भी नहीं होगी करने की।
ఏదో ఒక రోజు రాజకీయాల్లో ఉన్నతి పదవి అంటే ప్రియాంక ఇప్పటికే ఎంపీగా ఉన్నారు. మరి ప్రధాని కావటం ఖాయమనేదే రాబర్ట్ వాద్రా ఉద్దేశమని కాంగ్రెస్ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ప్రియాంకకు రాజకీయాల్లో ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు రాబర్ట్ వాద్రా. తన నానమ్మ ఇందిరాగాంధీ, అమ్మ సోనియా, తండ్రి రాజీవ్, సోదరుడు రాహుల్ గాంధీ నుంచి ప్రియాంక చాలా నేర్చుకున్నారని అభిప్రాయపడ్డారు రాబర్ట్ వాద్రా. దేశానికి అవసరమైన వాస్తవాలపై ఆమె చర్చిస్తున్నారని చెప్పుకొచ్చారు రాబర్ట్ వాద్రా. నిజానికి 3 సార్లు అవకాశం వచ్చినా యూపీఏను రాహుల్ గాంధీ గెలిపించకపోయారు. 2014, 2019, 2024లో వరుస ఓటములు వెక్కిరించాయి. పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అధికారం కోల్పోయింది. ఉప ఎన్నికల్లోనూ ఊపు తగ్గింది. దీనికి కారణం రాహుల్ గాంధీయేనంటూ నిందించేవారు లేకపోలేదు. ఎప్పుడైతే పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిపోయిందో చాలా మంది నాయకులు కూడా ప్రియాంకతో ఉన్న వాళ్ళందరూ కూడా ఇది ఇంకా జరిగితే పార్టీ కష్టం అని చెప్పటంలో ఆమె భర్త రాబర్ట్ వాద్రా అనేది డైరెక్ట్గా అన్నారు. అందరూ ప్రియాంక డిమాండ్ చేస్తున్నారని. దాంతోపాటు ఆమెకి దగ్గరున్న ఎంపీ ఉత్తరప్రదేశ్ ఇమ్రాన్ మసూద్ అనే వ్యక్తి కూడా ఆమె ప్రధానమంత్రిగా ఉండి ఇలా చేస్తాడు అలా చేస్తాదంటాం. ఇది డైరెక్ట్ ఛాలెంజ్ రాహుల్ గాంధీకి. ఆయన ఏ రకంగా ఈ ఛాలెంజ్ అని తీసుకుంటారో మనం చూడాలి. రాహుల్ గాంధీ నాయకత్వం దాదాపు 2014 నుంచి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ చూసే నాయకత్వం పెద్ద విజయాలు ఏం రాలేదు. ఆయన్నే బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. దాంతోపాటు ప్రియాంక గాంధీ రాజకీయానికి వచ్చాక ఆమె మీరు ఇందిరాగాంధీ ఇలాగ ఉంటుంది, ఇలా చేసేస్తుంది అలా చేస్తే ఆమె కూడా ఫెయిల్ అయింది ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్లో, అసెంబ్లీ ఎలక్షన్స్లో. సో ఇద్దరిలో బెటర్ ఎవరంటే ఇద్దరికి ఇప్పుడు వరకు ఒక విజయం కూడా వాళ్ళ లెక్కలో లేదు. కానీ రాహుల్ గాంధీ ఫెయిల్ అయిపోతున్నాడు కదా, ఫెయిల్ అయిపోయాడు కదా, ఆమెకి ఇవ్వచ్చు కదా ఆ వర్గీయులు అంటున్నారు. పాలిటిక్స్ వచ్చేటప్పటికి మన తెలుగు రాష్ట్రాలే కాదు ఎక్కడ చూసినా అన్నా తమ్ముళ్ళేంటి అక్క చెల్లెళ్ళేంటి ఎవరు మాత్రం తగు లేకుండా బయటకు వెళ్ళరు. ఈ తగు ఉన్నదా, ఎంతవరకు వెళ్తాది ఇంక అనవసరం. తగు ఉన్నది, ఎలా సెటిల్ చేసుకుంటారు? ఇద్దరు విజయం ఇప్పటి వరకు సాధించలేదు. ఎవరు ముందలకు వస్తారు అంతే, పవర్ కోసం. నిజానికి ప్రియాంక గాంధీకి రాజకీయాలపై ఆసక్తి ఉన్నా తన సోదరుడు రాహుల్ కోసం చాలా కాలం పాటు ప్రచారానికే పరిమితమయ్యారు. తన తల్లి, సోదరుడి కోసం ప్రచారం మాత్రమే చేశారు. 2019లో తూర్పు యూపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు. 2022 యూపీ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు. అయితే యూపీలోని 403 సీట్లకు గాను కాంగ్రెస్ 2 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. గతేడాది వాయనాడు ఉప ఎన్నికల్లో 4 లక్షల పైచిలకు ఓట్లతో గెలిచి లోక్సభలో అడుగుపెట్టారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయటం ఇదే ప్రథమం. ప్రియాంకను ప్రధాని చేయాలనే డిమాండ్ రావటం కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలను బయటపెట్టిందని బీజేపీ విమర్శించింది. రాహుల్ గాంధీ విదేశాల్లో ఉండి దేశ ప్రతిష్టను దిగజారుస్తున్నారని, ఆయన ప్రతిపక్ష నేత కాదని కేవలం ప్రాపగాండా నేతని బీజేపీ మండిపడింది. पर अब राष्ट्रीय स्तर पर भी प्रियंका कांग्रेस और राहुल कांग्रेस में 2 फाड़ हो चुकी है दिख रहा है. कभी कोई कांग्रेस का नेता आकर राहुल जी की बातों को खारिज कर देता है जैसे शशि थरूर, फिर इमरान मसूद बोलते हैं राहुल हटाओ प्रियंका जी को पीएम बनाओ. मोहम्मद मुकीम ने भी बोला था कि भाई राहुल खड़गे जी को हटाकर प्रियंका जी को अध्यक्ष बनाना चाहिए. और ऐसे कई सारे कांग्रेस के नेता है जो राहुल गांधी से प्रभावित नहीं है क्योंकि राहुल गांधी 95 चुनाव हार गए. तो अब ऐसा साफ नजर आ रहा है कि कोई भी राहुल गांधी को गंभीरता से नहीं लेना चाहता. जनमत तो नहीं है. ओमर अब्दुल्ला, सुप्रिया सुळे और बाकी अलाय पार्टनर्स वो भी राहुल गांधी को इलेक्शन कमीशन, SIR, EVM के इशू पे सीरियसली नहीं लेते. तो संगत भी नहीं है. और अब जनपद भी, मतलब कि कांग्रेस के नेता और प्रियंका जी के पतिदेव रॉबर्ट वाड्रा भी राहुल को सीरियसली नहीं लेते. ये बात स्पष्ट होती जा रही है. तो न जनमत, न संगत, न जनपद. राहुल गांधी के पास केवल सुरौस ही बचे हैं जो उनको सीरियसली लेते हैं. పార్లమెంట్లో కీలకమైన బిల్లులు చర్చకు వచ్చినప్పుడు రాహుల్ గాంధీ విదేశాల్లో ఉండటమేంటని కాంగ్రెస్ మిత్రపక్షాలు సైతం ఆయన నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. సో నాయకత్వ మార్పుపై చర్చకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది.